నాగరాజు ఉందొకటి కోర్స్ సెంట్రిక్స్కు స్వాగతం. ఈ వీడియోలో వివిధ రాష్ట్రాలలో పంచాయతీ వ్యవస్థ అంచెలు కోడ్ చేయడం జరిగింది. 1వ అంచె, 2వ అంచె, 3వ అంచె, 4వ అంచె అని 4 రకాలుగా ఉన్నాయండి. దానికి సంబంధించి కోడ్ రూపంలో చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్ వంటి పరీక్షలో వీటి నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఈ వీడియో మీరు ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. దీనికంటే ముందు 80 వీడియోలు జిఎస్ చేయడం జరిగింది. ఇప్పుడు కోడ్లోకి వెళ్దాం. ఒక కేకతో రెండున మామ ఒక్కడు 3 రోజుల్లో అభిరామును ఉతప తేవడానికి 4న పంపాడు. ఇది కోడ్ అండి. ఒక కేకతో రెండున మామ ఒక్కడు 3 రోజులు అభిరామును ఉతప తేవడానికి 4న పంపాడు. ఇది కోడ్. ఈ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టండి. కోడ్ వివరణలోకి వెళ్తే ఒక కేకతో ఒక అంటే ఒక అంచె వ్యవస్థ, కే అంటే కేరళ, కా అంటే కాశ్మీర్. ఒక అంచె వ్యవస్థ ఉన్న రాష్ట్రాలు ఏదంటే కేరళ, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. రెండున మామ అంటే ఒక అంటే రెండు నా అంటే 2 అంచెల వ్యవస్థ, మామ అంటే మధ్యప్రదేశ్, ఓ అంటే ఒడిశా, కా అంటే కర్ణాటక. 2 అంచెల వ్యవస్థలు ఉన్న రాష్ట్రాలు. 3 రోజులు అభిరామును ఉత్తప తేవడానికి అంటే 3 రోజులు అంటే 3 అంచెల వ్యవస్థ. ఆ అంటే ఆంధ్రప్రదేశ్, బి అంటే బీహార్, రా అంటే రాజస్థాన్, ము అంటే మహారాష్ట్ర, ఊ అంటే ఉత్తరప్రదేశ్, తా అంటే తమిళనాడు, పా అంటే పంజాబ్, తేవడానికి తెలంగాణ. అభిరాము ఉత్తప తేవడానికి వెళ్ళిండు. ఇక్కడ మామ అక్కడ ప్రాబ్లం ఉంటుంది. మధ్యప్రదేశ్ దా ముందుంది కాబట్టి రెండు అంచెల పంచాయతీ వ్యవస్థ. మహా అంటే హా తర్వాత ఉంది కాబట్టి 3 అంచెల వ్యవస్థ అని గుర్తుపెట్టుకోగలరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అంచెల గురించి జతపరచము ఇటీవల పరీక్షలు అడగడం జరిగింది కాబట్టి నేను ఇది చేయడం జరిగింది. తర్వాత 4 అంచెల వ్యవస్థ. 4న పంపాడంటే 4న అంటే 4 అంచెల వ్యవస్థ, పంపాడంటే పశ్చిమ బెంగాల్. ఇవి 1వ అంచె, 2వ అంచె, 3వ అంచె, 4వ అంచె బాగా గమనించగలరు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.